నీ నీతి పాపము చేత మురికైపోయింది. నీ నీతి క్రియ ఒక్క పాపం కూడా చేయకుండా అచ్చంగా నీతి అయితే అప్పుడు నడిచింది. ఉందా ఛాన్సు? మనం అనుకోవచ్చు నేను ఒక్క పాపం కూడా చేయలేదు అని. పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది. పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది. ఆ రూపేణైనా మనం బుక్ అవుతాం. ఇంకొకటి చెప్పాలంటే అసలు మనము పాపము చెయ్యలేదని చెప్పరాదు. ఒక్క తప్పు కూడా నా దగ్గర లేదు అని మనం చెప్పకూడదట. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్పింది, నీతిమంతుడు లేడు. లేదు సార్ నేను ఒక్క తప్పు కూడా చేయలేదండి, అన్ని నీతి క్రియలేనండి అంటే పెద్ద కేసు అయింది అది. అమ్మ ఇడేందిరా నన్ను అబద్ధీకుని చేసి రారా కూర్చోరా అంటాడు. కూర్చోరా తెలుస్తా నీ సంగతి తెలుస్తా, కూర్చొని నీ సినిమా అంతా వేస్తాడు, నీకే వేస్తాడు, నీ సినిమా నీకే చూపిస్తాడు. ఇప్పటిదాకా లోకల్ సినిమాలు చూసాంగా మనం, ఎవరి సినిమా వాళ్ళకి చూపిస్తాడు. రేపు అక్కడ మనం ఎక్కడెక్కడ ఎన్నిసార్లు గడ్డి తినే ఆలోచనలు చేశామో, గడ్డి తిన్నామో, తినబోయామో, తినడానికి ప్రయత్నం చేశామో, ఎన్ని రకాలుగా తిన్నామో, ఎన్ని టైపులు గడ్డి తిన్నామో మొత్తం చూపిస్తాడు.